నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ హెచ్ఆర్ కళ్యాణ మండపంలో నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తు ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ₹1,00,000 చెక్కును అన్నా క్యాంటీన్కు విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, అసోసియేషన్ అధ్యక్షులు సుబ్బయ్య, కార్యవర్గ సభ్యులు మల్లికార్జున్ రెడ్డి, సుధాకర్, వేణు, హరినాథ్, భాస్కర్ రెడ్డి, ప్రమీల, షంసుద్దీన్, మస్తాన్, ఎస్విఎస్ రెడ్డి, భాస్కర్, పిట్టి కృష్ణ, బాబా, అమీర్ జాన్, అఫ్సర్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు. రూరల్లోని 148 మంది ఉపాధ్యాయులను ఆత్మీయ సత్కారం నిర్వహించారు. తదుపరి పాఠశాల శ్రీనివాస విద్యాలయంలో కన్స్పాండెంట్ గారు అక్కడ నిలబడండి. స్కూల్ తర్వాత శ్రీనివాస హై స్కూల్ బుద్ధిబుద్ధిలు ఎన్ హరికృష్ణ విజ్ఞాని సుప్రీం గారి ఈ ఆదిశేషమ్మ ఈ అజిత వేదిక నుంచే తల్లిదండ్రి కాళ్ళకి దండం పెట్టడం అలవాటు చేసుకోమని చెప్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటూ 2 సమస్యలు మన వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ హెల్త్ కార్డ్ ఇష్యూ నాకు అది అర్థం కాలేదు. అధికారులతో మాట్లాడి ఆ తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. రెండోది ఇళ్ల స్థలాలు చిన్న చిన్న ఉపాధ్యాయులకు అని చెప్పారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్కరు కూడా ఇంటి స్థలం ఇవ్వాలని ఆలోచన చేసి గైడ్ లైన్స్ రూపొందిస్తూ ఉన్నారు. అది త్వరలోనే గైడ్ లైన్స్ వస్తాయి. ఆ గైడ్ లైన్స్ వచ్చినప్పుడు ఏదైతే సొంత ఇంటి స్థలాలు లేని వారందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం భాగంగా ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి మీ వద్ద దరఖాస్తు తీసుకుని దాని అధికారుల చేత వెరిఫై చేయించి ఎవరికైతే సొంత ఇంటి స్థలం లేదో వారికి సొంత స్థలం ఇప్పించే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానని చెప్పని మాట ఇస్తూ మీ అందరి వద్ద సాధారణంగా మన దేశ రక్షణ కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి ఆ యొక్క వాళ్ళ బలిదానంతో నిరంతరం కంటి గప్పలా కాపాడుకునే మిలిటరీ ప్రతి ఒక్కరికి హీరోలు. రెండో హీరోలు ఎవరంటే తల్లిదండ్రులే. ఎందుకంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటారంటే బిడ్డలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళు చూస్తారో కూడా తెలియదు. కానీ నా బిడ్డ బాగుండాలా, నా బిడ్డ కడుపు నిండా తిండి తినాలా, నా బిడ్డకి మంచి డ్రెస్సులు ఇవ్వాలా, నా బిడ్డకి వీలైతే అన్ని సౌకర్యాలు కల్పించాలా, నా బిడ్డని మంచి స్కూల్లో చదివించాలని తాము ఆకలితో ఉండి తాము ఇబ్బందుల్లో ఉన్న తమ కన్నీటి బాధల్ని కళ్ళల్లోనే ఇముడుకుంటూ బయటికి మాత్రం చిక్కటి చిరునవ్వుతో ఆ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసే హీరోలు తల్లిదండ్రులు. కాబట్టి మనకు ఎవరైనా హీరోలు అంటే దేశాన్ని రక్షించే సైనికులు, మనకి జన్మనిచ్చి పెంచి పోషించి మన సంతోషం కోసం మన ఆనందం కోసం తాము మొత్తం కష్టాలు పడి మన కోసం పనిచేసే తల్లిదండ్రులు. వీరిద్దరిని ఎప్పటికీ మర్చిపో. ఈరోజు మనం హెచ్ఆర్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ తరఫున మరియు మా యొక్క నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందస్తుగా సర్వేపల్లి రాధాకృష్ణ గారి వేడుకలను చేయడం జరిగింది. ఇందుకోసంగా నెల్లూరు రూరల్ ప్రాంతంలో ఉండే పాఠశాలలన్నింటినీ ఇక్కడికి వేదికగా చేసుకొని
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 140 మంది ఉపాధ్యాయుల్ని ఈరోజు మనం సన్మానించుకుంటున్నాం. ఇది నెల్లూరు రూరల్ ప్రాంతంలోనే అతి పెద్ద పండుగ వాతావరణంలాగా మన హెచ్ఆర్ఎన్ఆర్ కళామండపంలో జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా మన శాసనసభ్యులు గౌరవనీయులైన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇచ్చేశారు. అదేవిధంగా మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ గారు, మన మండల విద్యాశాఖ అధికారి తిరుపాల్ గారు, అదేవిధంగా మా యొక్క అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మా అసోసియేషన్ తరఫున అన్నా క్యాంటీన్, గవర్నమెంట్ తలపెట్టిన అన్నా క్యాంటీన్కి ₹1,00,000 చెక్కుని మా ఎమ్మెల్యే గారికి ఇవ్వడం జరిగింది. ఇది భావితరాలకు ఉపయోగకరంగా ఉండేటట్టుగా ఉంటుందని, ఈ యొక్క ఉపాధ్యాయులను గౌరవించుకుంటే మన యొక్క సొసైటీని కూడా గౌరవించుకున్నట్టుగా భావిస్తూ మేము చేస్తున్నాము. నమస్కారం. నేడు మన నెల్లూరు రూరల్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ముందస్తుగా జరుపుకుంటున్నాము. నేడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మా యొక్క ఎన్ఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ గారికి, మన మండల విద్యాశాఖ అధికారి తిరుపాల్ సార్ గారికి, మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన ప్రతి కరస్పాండెంట్కి మా యొక్క ఎన్ఆర్పిఎస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు సత్కరిస్తున్నటువంటి ఉత్తమ ఉపాధ్యాయులు 140 మందికి నెల్లూరు రూరల్, ఓన్లీ రూరల్లోనే 140 విద్యార్థులను ఎంపిక చేసి, టీచర్స్ను ఎంపిక చేసి వారిని సత్కరించుకోవడం మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం మా నెల్లూరు రూరల్లో జరగటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి అంతటికి కూడా మా ప్రెసిడెంట్ ఎన్వి సుబ్బయ్య గారు ముందుండి అహర్నిశలు కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మా యొక్క కమిటీ సభ్యులందరికీ, ముఖ్యంగా మా సుబ్బయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్.